నేను గెలుస్తే నాణ్యమైన మందిస్తా, ధరలు తగ్గిస్తా, తాగండి, తాగి ఎంజాయ్ చేయండి అని ఎన్నికలకు ముందు చంద్రబాబు మందుబాబులకు హామీ ఇచ్చిండు. యాదుకున్నదా? వాళ్ళు సుత నిజమే అనుకున్నారు. మరి ఆ నాణ్యమైన మందు ఎక్కడ తయారైతున్నది, ఎట్లా తయారైతుందో తెలుసా? చూపిస్తా పాండ్రి. చూస్తున్న రానులా కూటమి సర్కారు పాలన సక్కదనం ఎట్లున్నదో చూసి తరించండి. ఇదే చంద్రబాబు చెప్పిన నాణ్యమైన మందు, ప్రజల రక్తం పీల్చేదందుకు తయారు చేసిన కల్తీ మద్యం కోటర్ బాటిల్. అవి మరి ఎన్ని దినాల నుంచి నడుస్తున్నదో తెలియదు కానీ మొత్తం మాలంతా అట్టపెట్టెలలో నింపి డెలివరీ చేసేదందుకు రెడీగా పెట్టిండ్రు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ లీడరు అద్దెపల్లి జనార్దన్ గోడౌన్లో జరుగుతున్న దొంగదందాను ఎక్సైజ్ పోలీసులు బయట పెట్టిండ్రు. ఇట్లా అందరూ మనోళ్ళే, మనల్ని ఎవడరా ఆపేది అనుకొని చిన్నపాటి కుటీర పరిశ్రమని పెట్టిండ్రు అన్నట్టు. ఖాళీ సీసాలు, మందు బాటిళ్లకు లేబుల్స్ అతికిచ్చి సీల్ చేసే మిషన్లు, 35 లీటర్ల కెపాసిటీ ఉన్న 95 క్యాన్లు, హోలోగ్రామ్ స్టిక్కర్లు, కేరళ మాల్ట్, ఓఎస్డి బ్రాండ్ స్టిక్కర్లు దొరికినాయి. ఈ గోడౌన్ లో స్పిరిట్, కారమిల్లు మిక్సింగ్ చేసి కల్తీ మందును తయారు చేస్తున్నారట. ఈ కేసులో ఏవన్నైనా జనార్దన్ రావు కోసం గాలిస్తున్నాము అని అంటున్నారు పోలీసులు. బార్ కి సమీపంలో ఒక అనాథరైజ్డ్ గోడౌన్ లో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన బ్లెండ్, కొన్ని ప్లాస్టిక్ పెట్ బాటిల్స్, స్పూరియస్ లిక్కర్, లేబుల్స్, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ని సీల్ చేయడానికి ఉపయోగించే మెషిన్, ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి జనార్దన్ రావు అనే వ్యక్తి ఆల్రెడీ విదేశాల్లో ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అరే నిన్నగాక మొన్న అన్నమయ్య జిల్లా ములకల చెరువు దగ్గర కూడా ఇసొంటిదే కల్తీ మద్యం తయారు చేసే చిన్నపాటి ఫ్యాక్టరీ బయటపడ్డది. అది నడిపించేది కూడా కూటమి నాయకులే. దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు ఇన్ని రోజులు గుట్టు సప్పుడు కాకుండా నడిపినరు అన్నట్టు. పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి రాత్రి మగళ్ళు కల్తీ మందు తయారు చేస్తున్నారంటే ఎంత బరిదెగిచ్చిండ్రో చూడండి. ఇప్పుడు ఈ గలీజ్ దందా గుట్టు రట్టుగానే ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్టు సైలెంట్ అయిపోయినరు. ఎన్నికలకు ముందు నాణ్యమైన మందిస్తా అని చంద్రబాబు చెప్తే నిజమే అనుకున్నారు మందుబాబులు. ఇప్పుడు అర్థమవుతున్నది వాళ్లకు నాణ్యమైన మంది అంటే ఏందో. మరిగా ఇన్నొద్దుల సంధి కల్తీ మద్యం దాగిన వాళ్ళ పరిస్థితి ఏందో ఆ దేవునికే తెలియాలి. మళ్ళా పొద్దున్న లేస్తే సూక్తులు చెప్తారు, చేసేది మాత్రం ఇటువంటి లంగ పనులు అని అంటున్నారు. ఈ ముచ్చటెరికైనా అక్కడోళ్ళు చాలా మంది.